ప్రియమైన పిల్లలు, ఈరోజు మనం బైబిల్లోని ఒక అద్భుతమైన కథను వినబోతున్నాం. ఈ కథ మనకు ధైర్యం మరియు దేవుని మీద విశ్వాసం నేర్పిస్తుంది. ఒకప్పుడు ఇశ్రాయేలు దేశంలో దావీదు అనే చిన్న అబ్బాయి ఉండేవాడు. అతను గొర్రెలను కాపాడేవాడు. అతనికి దేవుని మీద చాలా నమ్మకం ఉండేది. అదే సమయంలో గొల్యాతు అనే చాలా పెద్ద యోధుడు ఉండేవాడు. అతను చాలా బలంగా ఉండేవాడు. అతన్ని చూసి అందరూ భయపడేవాడు. ఇశ్రాయేలు సైనికులు కూడా భయపడ్డారు. ఎవరూ అతనిని ఎదుర్కోలేకపోయారు. దావీదు ఇది చూసి బాధపడ్డాడు. అతను దేవుని మీద నమ్మకం పెట్టుకున్నాడు. దేవుడు నాకు సహాయం చేస్తాడు అని నమ్మాడు. దావీదు తన చేతిలో ఒక చిన్న రాయి తీసుకున్నాడు. దేవుని నామాన్ని స్మరించాడు. తన గుండెల్లో ధైర్యం నింపుకున్నాడు. ఆ రాయిని గొల్యాతుపై విసిరాడు. ఆ రాయి అతనికి తగిలింది. గొల్యాతు నేలపై పడిపోయాడు. అందరూ ఆశ్చర్యపోయారు. దావీదు దేవుని సహాయంతో విజయం సాధించాడు. ఈ కథ మనకు ఒక గొప్ప పాఠం నేర్పిస్తుంది. దేవుని మీద విశ్వాసముంటే ఎంత పెద్ద సమస్య అయినా చిన్నదిగా మారుతుంది. దేవుడు మనతో ఉంటే మనకు భయపడాల్సిన అవసరం లేదు. ఆమేన్.